అందరికీ నమస్కారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు దుమారం రేపుతుందనే చెప్పాలి. సో ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వీటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యాఖ్యలు సగం వింటారు, అవి వినదని అర్థం చేసుకోలేరు. దాంతో ఏదో అన్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది జనరల్గా చాలామందికి. అసలు నిజంగా వివాదాలు రావడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ చెప్పే దాంట్లో నిజమే ఏంటి అనేది ఆలకించకపోవటమే వివాదానికి కారణం. ప్రత్యేకించి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం స్పీచ్లో ఎక్కడో ఒక బిట్ కట్ చేస్తారు, దాన్ని సోషల్ మీడియాలో పెడతారు, అది వైరల్ అవుతుంది. దాంతో రాద్ధాంతం జరిగింది. సేమ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ఈ మధ్యకాలంలో ఆయన 2-3 రోజుల క్రితం అనేది కోనసీమ జిల్లాకి వెళ్ళి ఆ కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పేసి ఆయన బాధపడుతూ పచ్చని పొలాలు కూడా ఒక దిష్టి తగిలితే పోతాయి, కోనసీమ అంటే దిష్టి పెట్టారు, దిష్టి తగిలి ఉంటుంది అనే యాంగిల్లో మాట్లాడారు. జనరల్గా ఎవరైనా బాగాలేకపోతే ఏమంటారు, దిష్టి తగిలిందేమో ఎవరైనా అని అంటారు. సో అదే యాంగిల్లో ఆయన అన్నారు. దాన్ని తెలంగాణ వాళ్ళు కోనసీమ వైపు చూశారు, అందుకే కొబ్బరి చెట్లు అన్నీ ఎండిపోయినాయి అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది తెలంగాణ వాళ్ళని కించపరచడం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చేసాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి గందరగోళంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సేమ్ అలాంటిది అంటే మొత్తం స్పీచ్ కనుక చూస్తే ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారు అనేది అర్థమవుతుంది. తెలంగాణ సమాజాన్ని కించపరిచాడు పవన్ కళ్యాణ్ గారు లేదా అనేది అర్థమవుతుంది మొత్తం స్పీచ్ ఇంటే. అలా కాకుండా ఆ తెలంగాణ వాళ్ళు కూడా కోనసీమకి వచ్చి చాలా పచ్చంగా ఉందని చెప్పేసి అంటుంటారు. ఎవరు వచ్చినా సరే ఇలానే పచ్చంగా ఉంది, కోనసీమ అద్భుతంగా ఉందని చెప్పి అంటూ ఉంటారు. ఎవరు దిష్టి తగిలిందో ఏందో అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు చూసినందువల్లే ఈ మొత్తం కొబ్బరి చెట్లు మొండివైపోయాయని చెప్పేసి ఆయన అనలా. జనరల్ కాన్వర్జేషన్లో మాట్లాడుకుంటూ వచ్చి అన్నారు. సరే, ఒక్క చిన్న బిట్టు చూసి అదంతా చూసేలోపు ఓపిక కూడా ఉండదేమో, ఈలోపు జరగాల్సిన చెప్పారు కదా. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే బయటకు వచ్చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అని డిమాండ్ చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. పైగా వాళ్ళు డిమాండ్ చేయడంతో పాటు అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు కమ్ముకున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. సార్, రీసెంట్ గా కవిత గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో రెస్పాండ్ కాకపోతే ఏమనుకుంటారు అనేది ఎవరికి వాళ్ళే రెస్పాండ్ అవుతారు. సేమ్ ఇలానే రేవంత్ రెడ్డి గారిది కూడా హిందూ దేవుళ్ళని ఆయన కించపరిచాడు అనేటువంటిది ఇప్పుడు ఆయన మీద వచ్చినటువంటి కామెంట్. సార్, రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన హిందువు పక్క. ఆయన హిందూ దేవుళ్ళని ఎందుకు కించపరచాడు కదా. ఫ్లోలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన ఏం చెప్పారు మీటింగ్లో, కాళ్ళకి కట్టెలు పెట్టేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, రాజకీయాలు ఇది కామను. కట్టెలు కట్టేవాడు ఉన్నాడు కదా అని చెప్పేసి కట్టెలు పెడితే ఎవడన్నా పడిపోతే ఎవరో వచ్చి లేపుతారు, ముఖ్యమంత్రి వస్తాడు, లేకపోతే పిసిసి అధ్యక్షుడు వస్తారు, లేకపోతే వస్తారు, ఇన్ఛార్జ్ వస్తారు, మీనాక్షి నటరాజన్ గారు వస్తారని చెప్పి వెయిట్ చేయకుండా మీరే లేచి మీరే పరిగెట్టారు రాజకీయాల్లో. ఇదంతా వెరీ కామను రాజకీయాల్లో. ఈవెన్ రాహుల్ గాంధీ గారికి కట్టిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, G28 అని. కాబట్టి మీరు కాళ్ళకు కట్టెలు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించదు. మీరు మీ పాటికి మీరు రాజకీయాల్లో దూసుకెళ్ళండి, మీ పాటికి మీరు వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి. కాళ్ళకు కట్టి పెట్టే వాళ్ళు ఉంటారు, అందరికి ఉంటారు రాజకీయాల్లో అని చెప్పి ఆయన చెప్తూ హిందూ దేవుళ్ళ గురించి మాకు ప్రస్తావించారు. హిందూ దేవుళ్ళ గురించి ప్రస్తావిస్తే హిందువులకు చాలామంది దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మాట్లాడారు. ఏం మాట్లాడారు అని చూద్దాం ఆ కన్వర్జేషన్లో. అంటే అది చెప్తూ ఆ మాట అన్నారు ఆయన. అది హిందువులలో ఎన్ని దేవతలు, ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్లు ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉంటే అన్ని రకాల మనుషులను కలుపుకోల్పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తాడు, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తాడు, ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మానేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివ మానేస్తాను, ఇంకొక ఆయన అంటాడు. అవునా?
ఉండాలని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. అదే. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. అది ఎన్నో Yes, sir. ఏళ్ళ ఇప్పుడు అందరూ ఆయన చెప్పింది ఏంది, ఏకాభిప్రాయం అనేది ఎక్కడ ఉండదు, మంచి అభిప్రాయం ఉంటే చాలు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తూ, కాంగ్రెస్ పార్టీలో రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ అందుకే కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళని గౌరవిస్తుంది, ఎవరినైనా సరే ఎలాంటి వాళ్ళనైనా సరే గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ హిందూ దేవుళ్ళ విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. పెళ్లి కాని వాళ్ళకి హనుమంతుడు, పెళ్ళైన వాళ్ళకి ఇంకొకరు, తాగుబోతులకు ఇంకొకరు ఇలా ఉన్నారు. కాబట్టి ఇంకొకరు శివమాల అంటారు, ఇంకొకరు వెంకటేశ్వర శివమాల అంటారు, ఇంకొక మాల అంటారు. కాబట్టి ఎవరి మనసుకి నచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళని పూజిస్తారు. మనస్తత్వాలు వేరే, కానీ మంచి మనసుతోటి ఎవరిని పూజించినా ఓకేను అని చెప్పాడు ఆయన. ఎస్ సార్, ఈ లాజిక్ అంటే ఇది మొత్తం వినకుండా చాలా మంది ఇప్పటికీ బయటకు వచ్చి సీఎం గారి బొమ్మలు ఇప్పుడు తగలబెట్టేస్తారు. తగలబెడుతున్నారు. అవును. తగలబెడుతున్నారంటే ప్రత్యర్థులు ఏంటంటే దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నం అవకాశం. చేస్తారు. సహజంగా రాజకీయాల్లో ఇది జరిగేదే. ఇదేదో కొత్తగా జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి విషయంలోనే జరుగుతుంది అని చెప్పి మనం అనడానికి లేదు. అదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కాళ్ళకు కట్టిపెట్టేవాడు ఎప్పుడు ఉంటారు, ఆ కట్టి పెట్టారు కదా అని చెప్పేసి కట్టి పెట్టేవాడి గురించి ఆలోచించొద్దు. ఒకవేళ కట్టి పెడితే ఆ కట్టికి పడిపోతే మళ్ళీ లేచి పరిగెత్తాలి, అంతే తప్ప ఆడు కట్టి పెట్టేవాడి గురించి ఆలోచిస్తుంటే ఇక్కడే ఉంటాము అని చెబుతున్నాడు. Yes, sir. అతను చెప్పింది ఏంటి, చాలా చాలా వాస్తవం అని చెప్పింది. హిందూ దేవుళ్ళ విషయంలో ఏకాభిప్రాయం ఉందా? లేదు కదా. లేదు. ఏకాభిప్రాయం లేదని చెప్పి ఎవరికైనా తెలుసు. వైష్ణవుల్ని శైవులు ఉంటారు, శైవులు వైష్ణవులు అంటారు, శ్రీ వైష్ణవులు వేరంటారు, ఈ రకరకాలు ఉన్నాయి. అయితే ఆయన అనేది ఏంటి, హిందూ మతంలో కూడా అద్భుతం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎంత అద్భుతం ఉందో హిందూ మతంలో కూడా అంత అద్భుతం ఉంది. రకరకాల దేవుళ్ళని పూజించే వాళ్ళందరినీ కూడా హిందూ మతం కాపాడుకుంటూ ఉంటుంది. హిందూ సనాతన ధర్మం అనేది కాపాడుకుంటూ ఉంటుంది. రకరకాల మనస్తత్వాలు, రకరకాల దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మంచి ఆలోచన ఉండాలి అని చెప్తున్నారు. అంటే నువ్వు ఏ దేవుడిని పూజించు, హనుమాన్ని పూజించు, శ్రీరాముని పూజించు, లేదంటే కృష్ణుని పూజించు, లేదంటే శివుని పూజించు, మంచి మనసుతో పూజించు అని చెప్తున్నాడు ఆయన. అంతే తప్ప ఆయన ఏమి హిందూ దేవుళ్ళను కించపరచలా. దాన్ని కాంగ్రెస్ పార్టీకి అన్వయించుకున్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి అన్వయించుకొని హిందూ దేవుళ్ళని ఉదహరించారు. సో ఏకాభిప్రాయం అనేది నిజమే కదా, ఏకాభిప్రాయం లేదు కదా. ఎక్కడ ఉంది ఏకాభిప్రాయం? ఏకాభిప్రాయం రావాలని అంటే హిందూ సనాతన ధర్మం మీద అవగాహన పూర్తిగా ఉండాలి. పూర్తిగా ఎంతమందికి ఉంటుంది? పండితులకే లేదు పూర్తి అవగాహన. బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళే శైవులు, వీరశైవులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు అని చెప్పి పోరాడుకున్నటువంటి చరిత్ర మనకి చెప్తోంది. కాబట్టి ఏకాభిప్రాయం, ఇప్పుడు భగవంతుడు అనేవాళ్ళు ఒకళ్ళే, పరమాత్మ ఒకళ్ళే. పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఆత్మలు మనం అందరము పరమాత్మ బిడ్డలము అని చెప్పి చెబుతున్నాం. ఈ ఖురాన్ చెప్పిన అదే చెప్తుంది, బైబిల్ చెప్పిన అదే చెప్తుంది, భగవద్గీత చెప్పిన అదే చెప్తుంది సూక్ష్మంగా. కానీ అందరూ దాన్ని ఏకీభించరు. దాన్ని మీ భగవద్గీత వేరని క్రిస్టియన్ అంటాడు, నీ బైబిల్ వేరని హిందూ అంటాడు, మీ ఇద్దరు తప్పని ముస్లిం అంటాడు, ఖురాన్ కరెక్ట్ అంటాడు. ఇలా రకరకాల అభిప్రాయాలు. అదే ఏకాభిప్రాయం ఉండదు. కానీ అన్నీ చెప్పేది, 3 గ్రంథాలు చెప్పేది ఒకటే, మీరు ధర్మంగా బతకండి, ధర్మంగా జీవించండి, ధర్మంగా ఉండండి అని చెప్తారు. ఇంతే. అవతరాలకు ఇబ్బంది కలగకుండా, అవతరాలను మానసికంగా ఇబ్బంది పెట్టకుండా మీరు ఉండండి అని చెప్తారు. ఏది చెప్పినా అదే చెప్తుంది స్థూలంగా తీసుకుంటే. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. దాన్ని ఏంటంటే కాకపోతే కాంగ్రెస్ పార్టీ భావజాలం దాన్ని ఉదాహరిస్తూ అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ చెప్తే ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళకి హనుమంతుడు, పెళ్ళైన వాళ్ళకి ఇంకోళ్ళు, తాగుబోతులకు ఒకళ్ళు ఇట్లా చెప్పారు. నిజమే కదా. మరి ఇప్పుడు మన జంతు వధ చేస్తాము, జంతు బలి అంటారు, అవునా? జంతు బలి అనేది నిజమే కదా. జంతు బలి చేసేవాడికి ఎవరిష్టం? అమ్మవారి ఇష్టం. పోచమ్మ చెప్పారు కదా, పోచమ్మ ఇట్లాంటి వాళ్ళు చెప్పారు కదా. సో ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. అర్థం చేసుకోవడంలోనే తప్పు ఉంది. అందుకే చెప్పేది, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలోనే, ఎదుటి వాళ్ళు చెప్పిందని అర్థం చేసుకోవడంలోనే వివాదాలు దాగి ఉన్నాయి. అవతల వాళ్ళు ఏం చెప్పారనేది అర్థం చేసుకోగలిగితే వివాదాలే ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ.